డీటెయిల్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 11న ఒకే విడతలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 16న చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ఉంటుందని చెప్పారు ఎస్ఈసీ అధికారులు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. బుధవారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న రాష్ట్రమంతా ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాణి కుముదిని. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 31న నామినేషన్ల స్క్రూటినీ ఉండనుంది. నామినేషన్ల విత్డ్రాకు ఫిబ్రవరి 3 వరకు గడువిచ్చారు. ఇక గుర్తుల కేటాయింపు తర్వాత ప్రచారానికి 6 రోజులే గడువుంది. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ. 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11న ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 16 సోమవారం మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక ఉండనుంది. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తామన్నారు అధికారులు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది స్టేట్ ఈసీ. ఫిబ్రవరి 16తో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు అధికారులు. 16వ రోజున ఉదయం 11 గంటలకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరికీ కూడా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. మరి 16వ తేదీ 12:30కు 116 మున్సిపాలిటీస్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయరు మరియు డిప్యూటీ మేయరు ఎన్నుకోబడతారు. దీంతో ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. మున్సిపల్స్ పార్టీ గుర్తులతో జరగనున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ఉండటంతో ఓటు వేసే టైంలో ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో 1390 మంది ఆర్ఓలు, 1480 మంది ఏఆర్ఓలు విధుల్లో ఉండనున్నారు. ఇక షెడ్యూల్ రిలీజుతో ప్రభుత్వ పథకాల ప్రకటన, బదిలీలపై నిషేధం ఉంటుంది. కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. కోడ్తో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీచ్, డ్రగ్స్ అండ్ మెటల్, ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్కా అది చేస్తాం. రాష్ట్రం మొత్తంలో 52,43,000 మంది పట్టణ ఓటర్లు ఉన్నారని చెప్పింది ఎన్నికల సంఘం. మొత్తం ఓటర్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 26,80,000 మంది మహిళలు ఉంటే 25,62,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉండగా 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక 136 చోట్ల కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు అధికారులు. 13న కౌంటింగ్ తర్వాత గెలిచిన కౌన్సిలర్, కార్పొరేట్లను ప్రకటించనున్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు 16న చైర్మన్లను, కార్పొరేటర్ల, మేయర్లను ఎన్నుకోనున్నారు. ఫిబ్రవరి 16తో మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మహాజాతరకు మేడారం ముస్తాబైంది. రేపటి నుంచి 4 రోజుల పాటు ఆదివాసీ జాతర సంబురం అంబరాన్నంటనుంది. ఇక పూనుగొండ్ల నుంచి బయలుదేరిన సమ్మక్క భర్త పగిడిదరాజు బుధవారం సాయంత్రానికి మేడారం చేరుకోనున్నారు. లక్షలాది మంది భక్తులకు మేడారం తరలి వస్తున్నారు. శివసత్తుల పూనకాలు, మహిళా భక్తుల సిగాలతో మేడారం ఊగిపోతోంది. జాతరకు వచ్చే భక్తులు ఓపిగ్గా అమ్మల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. తెలంగాణ కుంభమేళాకు అంతా సిద్ధమైంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ, గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం ఇప్పటికే జనసంద్రమైంది. బుధవారం నుంచి మహాజాతర మొదలు కానుంది. ఇప్పటికే జాతర కోసం సర్కార్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. రాష్ట్ర మంత్రి సీతక్క దగ్గరుండి మహాజాతరను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు మేడారానికి తరలి వస్తున్నారు. మొత్తం 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు కుంభమేళా తరహాలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక
ఇక పూనుకొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి బయలుదేరారు. డోలీలు, వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఆయన్ని మేడారం గద్దెలకు తీసుకువస్తున్నారు వడ్డెలు. శోభాయాత్రలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో పగిడిద్దరాజుకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటి నుంచి మహాజాతర మొదలవుతుందని చెప్పారు మంత్రి సీతక్క. ఇప్పటికే మేడారం జాతరకు 70 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జాతర జరిగే ప్రధాన రోజుల్లో 2 కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని చెప్పారు. భక్తులు ఓపికతో వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని సూచించారు మంత్రి. చేతులెత్తి మొక్కుతున్నామని, భక్తులు ఓపికతో ఉండి జాతరను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు సీతక్క. పునర్నిర్మించిన గద్దెలతో పాటు మేడారం జాతర జరిగే ప్రాంతమంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. రంగురంగుల పూలతో గద్దెల ప్రాంగణాన్ని అలంకరించారు. ఇక జాతరకి ముందే భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో మేడారం జనసంద్రమవుతోంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఎడ్లబండ్లు ఇలా ఎవరికి తోచినట్లుగా వారు మేడారం వస్తున్నారు. దీంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. అడవి బిడ్డలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మక్క సారళమ్మలను దర్శించుకునే ముందు జంపన్న వాగులో స్నానం చేయడం ఆచారం. సంప్రదాయంగా భక్తులు వాగు దాటుకుంటూ వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఆదివాసీ సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు జంపన్న వాగు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు భక్తులు. గుడారాలకు పూజా సామాగ్రిని తెచ్చుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సమీప గ్రామాల ఆదివాసీలు ఎడ్లబండ్లపై వస్తున్నారు. 50-60 కిలోమీటర్ల దూరం నుంచి తరలివస్తున్నారు. 100 కిలోమీటర్ల నుంచి ఎడ్లబండ్లపై వనదేవతల దర్శనానికి వస్తున్నారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరలో సుక్క ముక్క తప్పనిసరి. అమ్మల దర్శనం తరువాత మేకలు, గొర్రెలను ఎదురిచ్చి కోసుకునే సంప్రదాయం ఉంది. దీంతో మేడారంలో గొర్రెలు, మేకలు, కోళ్లకు డిమాండ్ పెరిగింది. పండుగకు ముందే ధరలు విపరీతంగా ఉన్నాయంటున్నారు భక్తులు. తెలంగాణ కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రతి 4 నిమిషాలకో బస్సు ఉండేలా ఏర్పాట్లు చేసింది. 2 కోట్ల మందికి పైగా గిరిజన జాతరకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరలో డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక మేడారంలో గిరిజనులు, ఆదివాసీలు, కోయరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. గద్దెల దగ్గర న్యూజిలాండ్కి చెందిన గిరిజనుల హాకా డాన్స్ ఆకట్టుకుంది. పారదర్శక సేవల కోసమే రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు మంత్రులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థను సంస్కరిస్తున్నామన్నారు. ప్రజా పాలనలో విద్యకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. చెన్నూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. సింగరేణి ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రులు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం ప్రియారిటీ ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కారుణ్య నియామకాల్లో సింగరేణి వారసుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచినట్లు చెప్పారు. సింగరేణి ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా 1,25,00,000 యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించామన్నారు. సింగరేణి ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు భట్టి విక్రమార్క. ఉద్యోగుల మారుపేరు సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. కోల్ ఇండియాలో సౌకర్యాలను సింగరేణి కార్మికులకు అందించేలా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి చరిత్రలో 2024-25లో 6,394 కోట్ల అత్యధిక లాభాల్లో 34% వాటాను కార్మికులకు అందించామన్నారు డిప్యూటీ సీఎం. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడుగు బలహీన వర్గాలకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా మదిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయలని వారి కోసం హెచ్చించి ఈ పరికరాలన్నింటినీ, ముఖ్యంగా తిరగటానికి పనికొచ్చేటువంటి మోటార్ సైకిల్తో ఉన్నటువంటి ట్రై స్కూటర్స్ కానీ,
చదువుకునేటువంటి వాళ్ళకి ఐప్యాడ్లు కానీ లేకపోతే ఇతరత్ర కంప్యూటర్స్ కానీ కావాల్సినవన్నీ కూడా అందించి కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సమానంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ హయాంలో చెన్నూరు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణిలో 80% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చామన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలోని 14వ వార్డులో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి వివేక్. రాష్ట్రం చేసిండ్రు టీఆర్ఎస్, మళ్ళా స్పెషల్ నగర అభివృద్ధి దాంట్లో 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని మనం ఈ పనులన్నీ కూడా మనం ప్రారంభం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొత్తం శాంక్షన్ అయి ఉన్నాయి, కాంట్రాక్టర్ ఉన్నాడు, టెండర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో మన పనులు 100% పూర్తిగా అయిపోతుంది. నా బాధ్యత ఏదైతే నేను చేయాలో ఈ 14th వార్డులో నేను చేయడం జరిగింది. సరైన విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యకు ప్రజా సర్కార్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తోందన్నారు. నల్లగొండలోని బొట్టుగూడలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ ను ప్రారంభించారు మంత్రి. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. కంప్యూటర్ ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది, యోగా సెంటర్ కూడా పెట్టడం జరిగింది. పిల్లలు ఇలా ఆధునిక ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మేము విస్మరించి, ఎందుకంటే పర్సంటేజ్ కావాలి, ఇంగ్లీషు, హిందీ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలి, అవన్నీ కూడా నేర్పిస్తూ ఇవన్నీ కూడా కొత్త విధానాన్ని. పారదర్శక సేవల కోసం రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థను సంస్కరిస్తున్నట్లు చెప్పారు. సెక్రటేరియట్ లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై రివ్యూ చేశారు మంత్రి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను 11 క్లస్టర్లుగా విభజించి ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థలతో ఆఫీసులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇక సెకండ్ ఫేజ్ లో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మాణం కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భారత్ EU మధ్య ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలిచే అగ్రిమెంట్ పై ఇరుపక్షాల నేతలు సంతకాలు చేశారు. ఇది ఇండియా EU భాగస్వామ్యానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిదన్నారు ప్రధాని మోదీ. యూరోపియన్ మార్కెట్లోకి భారత ఉత్పత్తులు సులభంగా ప్రవేశిస్తాయని చెప్పారు. మరోవైపు భారత్ EU మధ్య కొత్త శకం మొదలైందన్నారు యూరోపియన్ లీడర్లు. ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పట్టాలెక్కింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలిచే ఒప్పందంపై ఇరుపక్షాల నేతలు సంతకాలు చేశారు. ప్రధాని మోదీ, EU నేతలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆంటోనియో కోస్టా సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు అధికారులు. భారత్ EU వాణిజ్య ఒప్పందం చరిత్రలో నిలిచిపోతుందన్నారు ప్రధాని మోదీ. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద అగ్రిమెంట్ అని చెప్పారు. భారత్లో పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు పెరుగుతాయన్నారు. ఈ ఒప్పందం ప్రపంచ స్థాయిలో సప్లై చైన్ ని బలోపేతం చేస్తుందని తెలిపారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరుపక్షాల భాగస్వామ్యానికి ఓ బ్లూ ప్రింట్ లాంటిదన్నారు మోదీ. जब विश्व की दो सबसे बड़ी लोकतांत्रिक शक्तियां अपने संबंधों में एक निर्णायक अध्याय जोड़ रही और मजबूत पीपल टू पीपल टाइज के आधार पर हमारी साझेदारी नई ऊंचाइयों तक पहुंच रही है. हर क्षेत्र में सहयोग के नए आयाम स्थापित किए हैं. భారత్ EU మధ్య కుదిరిన అగ్రిమెంట్ ప్రపంచ స్థిరత్వానికి దోహదపడుతుందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించగలదని చెప్పారు. ఇకపై యూరోపియన్ మార్కెట్లోకి భారత ఉత్పత్తులు సులభంగా ప్రవేశిస్తాయని తెలిపారు. రైతులు, మత్స్యకారులు లబ్ధి పొందుతారని చెప్పారు. భారత్ EU ఒప్పందం అకస్మాత్తుగా జరగలేదన్నారు మోదీ. यूरोपियन यूनियन से भारत में 120 बिलियन यूरो से अधिक का निवेश है. आज ग्लोबल बिजनेस में बड़ी उथल पुथल है. बिजनेस जगत के लिए एक साफ और सकारात्मक संदेश है. भरोसेमंद और फ्यूचर ओरिएंटेड पार्टनरशिप बनाने का स्पष्ट निमंत्रण है.
భారత్తో ఎఫ్టీఏపై హర్షం వ్యక్తం చేశారు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్. భారత్ EU దేశాలకు జనాభా గొప్ప వరమని చెప్పారు. విద్య, పరిశోధన సహా పలు రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్యాల మధ్య తొలిసారి భద్రత, రక్షణ భాగస్వామ్యం కుదిరిందన్నారు ఉర్సులా వాన్ డెర్. And this is also a very special memory for me. It showed the seriousness of our intent and the strength of our commitment. Today we reap the fruits of that commitment with our historic summit. And let me start with trade. Prime Minister, distinguished friend, we did it. We delivered the mother of all deals. భారత్ ప్రపంచ దిగ్గజంగా ఎదగడాన్ని యూరప్ స్వాగతిస్తోందన్నారు యూరోపియన్ మండలి చీఫ్ ఆంటోనియో కోస్టా. ప్రతిభావంతులైన భారతీయుల రాకతో EU దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందని చెప్పారు. భారత్ EU మధ్య కొత్త శకం మొదలైందన్నారు యూరోపియన్ నేతలు. As the 2 largest democracies in the world, we are working hand in hand to deliver concrete benefits for our citizens. ఇండియా యూరప్ వాణిజ్య ఒప్పందంతో ఆటోమొబైల్స్ సహా పలు ఉత్పత్తుల ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ట్రంప్ టారిఫ్స్ కి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లయింది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రెసిడెంట్ ముర్ము. సభా కార్యక్రమాల ఎజెండాపై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది కేంద్రం. ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈసారి బడ్జెట్ సెషన్ 2 విడతల్లో జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 2 విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ సెషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నిర్వహించనుంది కేంద్రం. రెండో విడత పార్లమెంటు సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. పార్లమెంటు ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రెసిడెంట్ ముర్ము. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాబోయే బడ్జెట్పై వివరించనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. ఫిబ్రవరి 1వ తేదీ అయిన ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది కేంద్రం. దీనికి అన్ని పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. సభా కార్యక్రమాల ఎజెండాపై విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. బడ్జెట్ సెషన్లో ప్రతి అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఉందన్నారు. ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలంతా సభలో హుందాగా ప్రవర్తించాలని చెప్పారు రిజిజు. 29 तारीख को इकोनॉमिक सर्वे पेश किया जाएगा और 1 तारीख जो तय किया गया है नरेंद्र मोदी जी का सरकार आने के बाद 1 फरवरी को आम बजट पेश किया जाएगा. और ये बजट सेशन का पहला पार्ट राष्ट्रपति का अभिभाषण पर धन्यवाद प्रस्ताव होगा, उस पर चर्चा होगी. सब पार्टी सहयोग करें और हमारे संसद को सुचारू रूप से चलाने में सब योगदान करें. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్. ఓట్ చోరీ, ఎస్ఐఆర్, పంటల మద్దతు ధర, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నిలదీస్తామని చెప్పారు. విపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు మాణిక్యం ఠాగూర్. हम लोग वोट चोरी का बारे में बात करेंगे और SIR का बारे में और किसान का पैडी परचेजेस का ऊपर बात करेंगे और MGNRAG का वापस लेके आने के लिए बात करेंगे. ये सारे चीज़ मुद्दा है और आज शाम को एक स्ट्रैटेजी मीटिंग होने वाला है, उसमें तय करेंगे. బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం. అలాగే పెండింగ్ లో ఉన్న బిల్లులు ఆమోదానికి కసరత్తు చేస్తుంది ఎన్డీఏ సర్కార్. That's all for now. తర్వాత 3 వార్తల ప్రసారం. Stay tuned.